సారీ ఓ లేదండి, నేను హాఫ్ ద టైం స్నోలో ఉన్నప్పుడు ఇంత పెద్ద హీల్ వేసుకున్నాను. స్టూల్ హీల్ కావాలి. ఫ్రేమ్ చేయడానికి చాలా కష్టం ఉంది. క్లోజ్అప్ ఏమైనా తీయడానికి ఫ్రేమ్ చేయడానికి చాలా కష్టం. సో మూడేం లేదు. లేదండి, డైలాగ్స్ వస్తుంది బట్ రియల్ లైఫ్ లో బూత్లు చెప్పను. లేదు, డైలాగ్స్ చాలా వస్తుంది, పుక్కట్లో నేనేం తీసుకోను, అది అన్ని వస్తుంది బట్ బూత్లో అన్ని యాక్చువల్లీ అన్ని మనం ఈ డైలీ హ్యాపెనింగ్స్ లాగే ఉంది కదా. నా చెల్లి వెళ్ళినప్పుడు, మా అక్క మ్యారేజ్ చేసి వెళ్ళినప్పుడు, నేను నా మైండ్లో నాకు ఒక చెల్లి ఉంది, తనకి మ్యారేజ్ అయితే ఎలా ఉంటుంది నాకు ఏడుపు వస్తుంది. ఇప్పుడు నాకు రియల్ మ్యారేజ్ తనకు అయినప్పుడు ఏడుపు వస్తుందా అని నాకు తెలీదు, ఎందుకంటే ఓవర్ నేను ఫినిష్డ్ ఆఫ్ దట్ ఫీలింగ్. No, I would actually think if that scene requires saying that if the scene is where if I have to cry if my sister's getting married, so I'll actually imagine her to be my sister, and if she's leaving, how I feel. I think it comes out naturally. So was it tough for you to become Bhanumati, or was it become naturally? I think I just transformed to, for 1 year I became Bhanumati. I think it was not because maybe nenu 2-3 movies cheyaledu kada, I just did one movie. So I lived that character throughout. Even when I went back home, I was very loud and people found me very different. So now I'm back to square one. I'm back to normal. It was not difficult at all. I became Bhanumati. Yara, hack చేసావా? లేదు. ఏ? ఇంతకీ మీరెవరు? గుర్తుపట్టలేదా? నేను సిద్ధు. వాట్ యూ ఫర్గాటెడ్ మీ ఓన్లీ. 10th క్లాస్ ఏ సెక్షన్, భాష్యం పబ్లిక్ స్కూల్. ఇదిగో వీడు మన శేషు. నేను నమ్మను. నువ్వంటే ఇంటెలిజెంట్ కాబట్టి కనిపెట్టేశావు. ఏరా శ్రీధర్, ఎలా ఉన్నావు? మీరు ఎవరు? మర్చిపోయావా? యూ ఆల్సో ఫర్గాటెడ్ మీయా?